టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయి బయటకు వచ్చిన వైసీపీ నాయకులంతా చెప్తున్నది ఒకటే. కేసులు పెట్టినప్పుడు భయపడ్డాం, అరెస్టుకు ముందు భయపడ్డాం. ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత, లోపలికి వేసిన తర్వాత ఇక పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత జైల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు వచ్చేసాం. కేసు పెట్టినప్పటికీ అరెస్టుకు మధ్య తాము ఫేస్ చేసిన మానసిక ఒత్తిడి, ఆ భయం కంటే ఆ తర్వాత జైల్లో వేసిన తర్వాత ఇంకా అంత పెద్దగా ఏం అనిపించలేదు అన్నది చాలామంది ఒక ఒపీనియన్. ఎప్పుడైనా కానీ భయాన్ని సజీవంగా ఉంచాలి. తెలుగుదేశం పార్టీ పెద్దలు అత్యుత్సాహంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ భయాన్ని పోగొట్టేశారు ఒక విధంగా. ఇప్పుడు చాలామంది నాయకులంతా అరెస్ట్ చేస్తారు, ఇక చేయనండి, ఓ నెల 2 నెలలు లోపల ఉండేసి వచ్చేద్దాం అనే స్థాయికి వచ్చేశారు. పేర్ని నాని ఈరోజు లేటెస్ట్గా ఇంకా ఎంత దారుణం అంటే, మొన్న గుంటూరు మిర్చియార్డుకి జగన్మోహన్ రెడ్డి వెళ్తే పేర్ని నాని వెళ్ళలేదు, ఆయన మచిలీపట్నంలో ఉన్నారు. కానీ ఆయన మీద కూడా కేసు పెట్టేశారు పోలీసులు. దానిపైన డీజీపీకి పేర్ని నాని ఒక మెయిల్ కూడా పంపారు. మీ కింద పనిచేస్తున్న అధికారులు ఎంత దుర్మార్గంగా రాజకీయ నాయకులకి ఎలా తొత్తులుగా మారి, నేను అక్కడ లేనప్పటికీ మచిలీపట్నంలో ఉన్న నా మీద కూడా అక్కడికి వెళ్ళినట్లు కేసు పెట్టారు, ఒకసారి చూసుకోండి అని తాను మెయిల్ పెట్టినట్టుగా కూడా పేర్ని నాని చెప్తున్నారు. దాంతోపాటు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల అధికారులతో కేసు పెట్టించారు పేర్ని నాని మీద కూడా. వాళ్ళందరినీ కూడా కోర్టుకి ఈడుస్తానని కూడా పేర్ని నాని చెప్తున్నారు. ఈ మీడియా సమావేశంలోనే, అంటే వల్లభనేని వంశీ జైల్లో మీట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పేర్ని నాని ఈరోజు లేటెస్ట్గా మాట్లాడారు. ఆ సమయంలో మీ పైన కూడా కేసు ఉంది కదా, మిమ్మల్ని లోపలేస్తామంటూ కొల్లు రవీంద్ర వీళ్ళు చెప్తున్నారు కదా అన్నప్పుడు పేర్ని నాని గతానికి భిన్నంగా స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఆ బియ్యానికి సంబంధించిన కేసు నమోదైనప్పుడు ఆయన కొద్దిగా తగ్గినట్టు, మీడియా సమావేశంలో కూడా కొద్దిగా స్మూత్గా మాట్లాడినట్టు కనిపించింది. కానీ ఈరోజు మాత్రం చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. నవంబర్ నుండి మోగుతున్నావు, ఏది కొల్లు రవీంద్రాన్ని ఉద్దేశించి, నవంబర్ నుంచి మోగుతూ ఉన్నావు, లోపలేస్తాం పేర్ని నాని కొడాలి నాని అని. నేను రోడ్ల మీదే తిరుగుతూ ఉన్నాను కదా, మరి ఎందుకే లేదు? అసలు నీ అరెస్టుతో నా రోమం కూడా ఊడదు, నీ బొంగులో అరెస్ట్ ఏంటి అని డైరెక్ట్గా మీడియా సమావేశంలో అనేశారు. ఆయన చేతుకున్న ఒక వెంట్రుకని పీకి కూడా చూపించేశారు. ఏం చేస్తావు, అరెస్ట్ కదా, చేసుకో అన్నట్టు. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, రోడ్డు మీదే తిరుగుతున్నామని కూడా చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన ఈ మధ్య. రమేష్ హాస్పిటల్ దగ్గర ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు చుట్టమైన ఒక అధికారి నేతృత్వంలో ఒక ఆఫీసుని తెరిచి 15 మంది కానిస్టేబుల్ని అక్కడ పెట్టి, వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే జీతమే కాకుండా నెలకు ఒక్కో కానిస్టేబుల్కి ₹1,00,000 చొప్పున ఇస్తూ మొత్తం ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఫోన్ల నెంబర్ల వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు సంబంధించిన నెంబర్లు, వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించిన నెంబర్లు అన్నీ సేకరించి పెట్టుకుంటున్నారు. మచిలీపట్నం మండలంలో కూడా వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళవి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నారు. వైసీపీలో తిరిగితే మీ వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నాకు తెలుసు, నేను ఫోన్ నెంబరే మార్చడం లేదు, నాకు తెలుసు. మొత్తం నేను మాట్లాడుతుండే సంభాషణ మొత్తం వింటూ ఉన్నారు వీళ్ళు పోలీసులు, ప్రభుత్వ పెద్దలు అనేది నాకు తెలుసు. తెలిసే మరి టీడీపీ నేతలను నేను తిడుతూనే ఉన్నాను, వాళ్ళు వింటూనే ఉన్నారు, భయపడే ప్రసక్తే లేదు అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడేశారు. ఒక నెల రోజుల క్రితంకి ఇప్పటికీ పేర్ని నానిలో చాలా చేంజ్ వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కేసుల మీద విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఏ స్థితికి వెళ్ళిపోయారంటే, ఏదో విధంగా ఇంకా గుంటూరు మిర్చియార్డుకు పోని పేర్ని నాని మీద కూడా కేసు పెట్టేశారు అంటే, ఇక తప్పు చేసినా చేయకపోయినా కూడా ఏదో కేసు పెట్టి వేధించాలి, లోపలేయాలి అన్న దానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇలాంటప్పుడు ఇక మానసికంగా సిద్ధపడమే, అరెస్ట్ చేస్తే చేయనియండి, లోపలేస్తే వేయనివ్వండి, కొద్ది రోజులు ఉండి వద్దాం అనే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయినట్టుగా ఉంది. పేర్ని నాని కూడా ఇంకా డైరెక్ట్ మీ అరెస్టుతో నా రోమం కూడా ఊడదు అనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దాంతోపాటు కొల్లు రవీంద్ర అనే వ్యక్తి నారా లోకేష్ దగ్గర రాలిపోయే గింజలు ఏరుకునే రకం. ఈయన మూటలు పంపిస్తుంటే ఆ మూటల్లో నుంచి జారిపడే నోట్లని జోబుల్లో నింపుకునే రకం. ఆయనకు భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు ఇక ఎన్ని కేసులు పెట్టినా కూడా కట్టడి సాధ్యం కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఎందుకంటే డీల్ చేయాల్సిన మోతాదుకి మించి ఆల్రెడీ డోస్ ఇచ్చేశారు. ఇక ఆ డోస్ని తట్టుకునే లెవెల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు దీని పరిస్థితిని ఇంకా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఇంతకు మించి ఇంకా ముందుకు వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కానీ ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పులు చేసినా కూడా ప్రజలు క్షమిస్తారేమో, కానీ అధికారంలో ఉంటూ అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల నేతల మీద చేసే కేసులు, దౌర్జన్యాలు వీటన్నిటిని ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు. దాన్ని ఒక కండకావరంలాగా, అధికార మదంలాగా, పొగర్లాగా తీసుకుంటారు. అది ఏ ప్రభుత్వం అయినా సరే. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడాలు, ఉద్దేశపూర్వకంగా అందులోని ఇలా కేసులు పెట్టడాలు, ఇవన్నీ చేస్తే, లేని మనిషి ఉన్నట్టు కేసులు పెడితే తప్పనిసరిగా ఇదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకంగానే ప్రభావం చూపుతుంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఈ 9 నెలల్లో నిజంగా చెప్పాలి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం లిటరల్గా అమలు అవుతోంది రాష్ట్రంలో.
తెగించేసి మరి ప్రతిపక్షాన్ని అణిచేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది అన్న ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో విస్తృతంగా ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇంకా అరెస్ట్ చేస్తే చేయలేండి, రోజు భయపడుకుంటే ఏంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఏ కేసు పెడతారో అని. చేస్తే ఓ రోజు పోయి 2-3 నెలలు లోపల నుండి వద్దామనే స్థాయికి వచ్చేశారు మొత్తం పార్టీలు అందరూ. కాబట్టి ఇప్పుడు ఈ ఫేజ్ని ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫేస్ చేయడం అనేది చాలా టఫ్గా ఉంటుంది. అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఇలా నేరుగా జగన్మోహన్ రెడ్డి వస్తారు పరామర్శకి, ఆయనతో పాటు ఇలా 1000 మంది కార్యకర్తలు తమకు మద్దతుగా వస్తారు అని ఆ రేంజ్ ఉంది అనుకునే నాయకులైతే ఇలా జరిగితే బాగుండు అనే స్థితికి కూడా వచ్చేశారు. ఆ క్రేజ్ వస్తుంది కదా. మన కొడాలి నాని అదే చెప్తున్నారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి లోపల వేశారు, ఏమో ఆయన చనిపోయారా, ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఇంత 1000 మంది వచ్చారు, ఇంకా అది చాలదా అని మాట్లాడుతున్నారు. అంటే ఈ అరెస్టులు, ఈ కేసుల్ని కూడా ఒక విధంగా ఈ పోరాటంలో తాము చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాం అని దాన్ని కూడా ఒక బిరుదులాగా తీసుకునే స్థాయికి ఈరోజు వైసీపీ వాళ్ళు వెళ్ళారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఒక టైంలో ఇలాంటి ఫేజ్ను వాళ్ళు కూడా చవి చూశారు. ఎన్ని ఎక్కువ కేసులు పెడితే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని నారా లోకేష్ కూడా చెప్పినప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే స్థాయిలో అప్పటి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు, ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా ఫైట్ చేసిన ఉదంతం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 నెలల్లోనే ఆ ఫేజ్కి వచ్చేసినట్టుగా అనిపిస్తోంది.